తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి రోజుగా క్రైస్తవ ప్రపంచం గుర్తించింది. దీన్ని పామ్ సండే అంటారు. మట్ల ద్వారం. ఈ మట్ల ద్వారానికి ఒక ప్రత్యేకత. దాన్ని చెప్పే ముందుగా ఒక చిన్న మార్పులు చెప్తాను. మా పెద్ద అబ్బాయి 3వ తరగతి చదువుతున్నాడు. వాడు చదువుతున్న పుస్తకం నేను కూడా చదవగలనా చదవగలను. అబ్బాయి చదువుతున్నాడు పుస్తకం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. వాడు చదువుతున్న పుస్తకం నేను కూడా చదువుతానా? కానీ నేను చదివేదానికి వాడు చదివేదానికి ఏమన్నా తేడా ఉందా? ఒకటేనా? నేను చదివేదానికన్నా వాడు చదివేదానికి ఉండే తేడా ఉందా లేదా? ఏంటా తేడా? నేనేమో చదువుతాను, వాడు చదువుతాడు, దాన్ని గుర్తు పెట్టుకుంటాడు, రేపు ఎగ్జామ్ రాయాలి. వాడు చదివేదానికి ఒక ఉద్దేశం ఉంది, నేను చదివేదానికి ఉద్దేశం ఉందా? నేను బైబిల్ అట్లా చదువుతున్నాను, ఒక ఉద్దేశంతో చదువుతున్నాను. అంటే నేనేమనుకుంటున్నాను, బైబిల్లో అది ఉండాలని కోరుకోలేదు. దేవుడు ఏం చెప్తున్నాడో అది తెలుసుకోవాలనుకున్నాను నేను. చాలా మంది బైబిల్ ఎలా చదవాలి అని అనుకుంటారు. కొందరికి తెలియదు. అందరు బైబిల్ చదువుతారేమో కానీ అది కాదు చదవాల్సింది. ఒక ఉద్దేశంతో క్లోజ్గా చదివితే బైబిల్ అర్థమైంది. అలా అర్థం చేసుకున్నందువల్ల ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజానికి కొన్ని ఆచారాలు రాకపోయి ఉన్నారు. పెద్ద లిస్ట్ చెప్పాలి కానీ టైం మింగేసారు, అయిపోయింది టైం. ఈ ఆచారాల్లో ఈ మట్ల ఆదివారం అనేది ఒకటి. క్రైస్తవులు ఆచరించే ఆచారాల్లో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. దానిలో మట్ల ఆదివారం అనేది కూడా ఒక ఆచారం. ఈ ఆచారాన్ని క్రమం తప్పకుండా బాగా అర్థం చేసుకోవాలి. మాట క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తారు. దీన్ని ఏంటిది ఆచారం. దీన్ని క్రమం తప్పకుండా చేస్తారు. కానీ అసలు ఇది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది దేనికి సంబంధించింది అని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పాక బైబిల్ చదువుకునేవాడికి ఉద్దేశంతో చదువుకునేవాడికి తేడా ఉంటుంది. కాబట్టి ఈరోజు అసలు దీన్ని ఎందుకు మరి ఆచారంగా తీసుకొచ్చారో అది ఇప్పుడు చెప్పలేకపోయినా అసలు ఇది ఎందుకు చేశారు అనేది మనం బైబిల్లో నుంచి కొన్ని వచనాల ద్వారా తెలుసుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మొదటి నుండి మనం చదివితే అక్కడ ఆ తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న గర్భ ఎక్కువ వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరు చూసి, మీ ఎదురున్న గ్రామములకు వెళ్ళడు. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడదు. వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అని ప్రభువునకు. సరే, ఇదంతా మీకు తెలుసు. తర్వాత ఆయన గాడిదెక్కి వచ్చేటువంటి సందర్భం మనం 5వ వచనంలో చూస్తే, ఇదిగో మీ రాజులు సాత్వికుడై గాడిదను కారవాహక పశువులు అయిన చిన్న గాడిదను ఎక్కి ఈ యొక్కకు వస్తున్నాడని సీయోను కుమారుతో చెప్పుడు అన్నది. దీనిలో మనకేమర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్ళక ముందు బెత్ఫగే అనేటువంటి గ్రామానికి వచ్చి
అక్కడ ఉన్నటువంటి తన ఇతర శిష్యుని పిలిచి, మీరు ఎదుర్కొన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిద పిల్లలు ఉంటాయి, వాటిని తోడుకొని రండి అన్నాడు. తోడుకొని రమ్మన్న తర్వాత ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి వెళ్ళాడు. ఈయన యెరూషలేమునకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఎలా అవుతున్నాడు అనేది 5వ వచనం. ఈయన ఎలా వెళ్తున్నాడు అని చెప్పడానికి 5వ వచనం ఏం చెప్తుందంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, అంటే ఇందులో ఎలా ఉంది, గాడిద పిల్లలు ఆయన ఎక్కి యెరూషలేముకు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గాడిద మీద ఎక్కి ఎందుకు వెళ్తున్నాడు యెరూషలేముకి అనేది ఒక ప్రశ్న. రెండవది, గాడిదను ఎందుకు ఎక్కి వెళ్తున్నాడు అనేది రెండవ ప్రశ్న. మూడవది ఏంటంటే, ఆయన అసలు రాజేనా అనేది మూడవ ప్రశ్న. ఈరోజు మనం ఆలోచించే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఇంతకు రాజేనా కాదా? ఈ పాయింట్ చెప్తాను నేను. యేసుక్రీస్తు రాజా కాదు. భూమి మీద ఎంతో మంది పుట్టారు, పుట్టిన వారు రాజులయ్యారు. దావీదు పుట్టాడు, రాజుగా పుట్టినవాడు కాదు ఆయన. పుట్టిన తర్వాత రాజు అయ్యాడు. సౌలు పుట్టిన తర్వాత రాజు అయ్యాడు. కానీ యేసుక్రీస్తు గురించి బైబిల్లో మనం ఎక్కడ అలా పదం, యేసుక్రీస్తు గురించి బైబిల్లో మనం అక్కడ ఎక్కడ అలా పదం. ఆయన ఏదో సడన్ గా రాజైన వాడు కాదు. ఆయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే 4వ వచనం చూడండి. ఇక్కడ 21వ అధ్యాయం 4వ వచనంలో ఏంటంటే, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. ప్రవక్త చెప్పినట్లుగా, ప్రవచించినట్లుగా ఇది జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్ళడానికి, గాడిదకు వెళ్ళడానికి, రాజుగా వెళ్ళడానికి మూడింటికి కారణం ఏంటంటే ప్రవచనం. అది అమలు చేయాలి. ఈ 3 ప్రశ్నలకు ఒకటే జవాబు. ప్రవచింపబడింది కాబట్టి ఆయన అలాగే వెళ్ళవలసి వచ్చింది. ఈ లేఖనాలు, ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నెరవేర్చాల్సిందే. ఒకవేళ ఆ కాలంలో ఇంకా వేరే వేరే వాహనాలు ఉన్నప్పటికీ కూడా, టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా, ఆ రోజు ప్రవక్త ఏదైతే ప్రవచించాడో దానినే చేయాలి, అలాగే చేయాలి. అయితే ప్రవక్తలు ప్రవచించారు అనే పదాన్ని మనం ఇక్కడ చూసాం కాబట్టి, ఈ ప్రవచనాలు అనేవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయో కూడా మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు అనేవి ఎప్పటి నుండి ప్రారంభించబడ్డాయో కూడా మనం తెలుసుకోవాలంటే ఆదికాండంలోకి వెళ్ళాలి. ఆదికాండం 3వ అధ్యాయం. యేసుక్రీస్తు గురించి మొదటి భూమి మీద ప్రవచనం ఇది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేశాను. ఈ వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. మరియు నీకును నీ సంతానానికి, స్త్రీకి స్త్రీ సంతానానికి వైరము కలుగజేతులు అన్నాడు. ఇది సర్పంతో ఆయన అన్న మాట. సర్పానికి దేవుడు ఏం చెప్పాడంటే, నీకు నీ సంతానానికి, స్త్రీకి స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తుంది. భూమి మీద స్త్రీ సంతానంగా పుట్టిన వారెవరు? చాలా మంది ఒక డౌట్ వస్తాయి, అదేంటి అందరిని అమ్మాయి కదా కంది, తల్లి ద్వారానే కదా మనం భూమి మీదకి వచ్చింది అని అనుకుంటాం. విచిత్రం ఏంటంటే, స్త్రీకి పుట్టినవాడు యేసుక్రీస్తు ఒక్కడే. మీరు కావాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుకోండి. అబ్రహాము ఇస్సాకును కలరు, ఇస్సాకు యాకోబు, యాకోబు 12 మందిని కలుగుతారు. ఎవరెవరిని కలుపుతారు ఇక్కడ?
అబ్రహాము సారా ఆయన అన్నాడా? ఎవరికన్నారు? సారా. కానీ బైబిల్ ఏం రాస్తుంది? అబ్రహాము. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం అందరం కూడా పురుష సంతానం. గుర్తుపెట్టండి, మనం అందరం ఎవరు? పురుష సంతానం. మరి యేసుక్రీస్తు ఎవరు? స్త్రీ సంతానం. అర్థమైందంటున్నాను. మనం అందరం పురుష సంతానం అయితే యేసుక్రీస్తు ఒక్కడే పురుష సంతానం. ఇప్పుడు స్త్రీ సంతానం అంటే బయటకు అవుతున్నా మాట్లాడుకుంటున్నా. అదే నా బాధ. చిన్న అడిగి వచ్చిన నా బాధ మర్చిపోతుంది. నాకు ఆ గొప్పను చేస్తే కదండి. నేను ట్రైనింగ్ క్లాస్లో కూర్చున్నప్పుడు కూడా చాలా ఏదైనా కూర్చున్నాను. వెళ్ళిపోమంటావా సరిపోతావా అని అడుగుతాను. నా భర్త దాన్ని నేను మార్చుకోలేను, మీరు మార్కండి, అలాగే ఉంటాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే స్త్రీ సంతానంగా ఉంటాడు. ఈ ప్రవచనం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఎప్పుడు జరుగుతుంది? ఆ అవ్వ ఆదాము దగ్గర జరుగుతుంది. ఇదేంటి ప్రవచనం అంటారా? ఏమన్నా అంటారా దీన్ని? ఇది ప్రవచనమా కాదా? ప్రవచనం అంటే ఏంటి? జరగబోయే దానిని ముందుగానే చెప్పడం. అది ఎప్పుడు జరిగింది అనేది వాళ్ళకు కూడా తెలియదు, చెప్పే వాళ్ళకు కూడా అది ఎప్పుడు జరిగిందో తెలియదు. కానీ జరగబోయే దానిని ముందుగానే ప్రకటించడాన్ని ప్రవచనం అంటారు. ఇక్కడ స్వయంగా ప్రవచించే వ్యక్తి అంటే దేవుడే. ఆయన ఏం ప్రవచిస్తున్నాడంటే మీకును అంటే సర్పానికి, మీ సంతానికి, సర్ప సంతానానికి. సర్ప సంతానం అంటే మీరు వేరుగా అర్థం చేసుకోవచ్చు. స్త్రీకి, స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తున్నారు. ఇక్కడ ప్రారంభం. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకటి పేరేమో కయ్యూను, ఇంకొకటి పేరేమో ఇద్దరు పుట్టారు. ఇద్దరు ప్లస్ ఇద్దరు, మొత్తం ఎంతమంది ఉన్నారు? నలుగురు. ఈ నలుగురు ఉంటున్న టైంలో కయ్యూను హేబేలు చంపేశారు. చంపేయడంతో ఎంతమంది ఉన్నారు అప్పుడు? ఇప్పుడు ఈ హేబేల్ని కాపాడడానికి, కయ్యూన్ని కాపాడడానికి దేవుడు నానా రకాలు పడ్డాడు. వాస్తవంగా చంపేయాలన్నంత కోపం వచ్చింది దేవుడు. కానీ వాడు కాపాడబడడానికి కారణం ఏంటంటే ఈ ప్రవచనం ఒక ఆధారం. జరగాల వద్దా? ప్రవచించింది ఎవరు? దేవుడు. ప్రవచించింది నెరవేరాలా వద్దా? నెరవేరాలంటే ఎవరు ఉండాలి? అది కయ్యూనుతో స్టార్ట్ అయింది. మరి ఈ కయ్యూను తర్వాత నోవాహు కాలానికి మనం వస్తే, కయ్యూను దగ్గర నుంచి నోవాహు కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా చెడ్డవారు. దేవుడు కోపం వచ్చింది, భూమి మొత్తాన్ని తీసేయాలనుకున్నాడు. ఈ వీళ్ళు చేసేటువంటి పాపాన్ని బట్టి మొత్తాన్ని తీసేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఒక లింక్ ఉంది. ఏంటా లింక్ అంటే ఈయన భూమి మీద పుట్టాలంటే భూమి మీద ఒక మనిషి ఉన్నాడు. ఎవరు ఉన్నాడు అనేది జరిగితే కనిపించిన ఆ వ్యక్తి పోనీ ఆయన ఏదన్నా అంటే ఆయన ముసలోడు అయిపోయాడు కాబట్టి ఆయన పిల్లలు కోడళ్ళు ఒకవేళ అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు సరైన వారు కాకపోయినప్పటికీ దేవుడు వారికి అనుమతించాడు. కేవలం నోవాహును బట్టి. అందరినీ తీసేసి వాళ్ళని మాత్రం మళ్ళీ సంతానాన్ని అభివృద్ధి చేశారు. ఆ రోజు ఆదాముకు ఎలాంటి వాగ్దానాలు, ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడో నోవాహుకి కూడా అలాగే ఇచ్చాడు. మీరు ఫలించండి, విస్తరించండి భూమి మీద. అలా కాలక్రమంలో మనం ముందుకెళ్ళిపోతే అబ్రహాము వచ్చాడు. అబ్రహాముతో దేవుడు అన్న గొప్ప మాట మీరు చూడాలి. 12వ అధ్యాయం
ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆ, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఉమ్. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, దేవుడు అబ్రహాముకు ఏమని చెప్తున్నా అంటే, నువ్వు వెళ్ళిపో అని చెప్తూ, నేను ఎవరు దీవిస్తాను వాళ్ళు దీవిస్తాను, నేను శపించే వారిని నేను శపిస్తాను, ఈ వాగ్దానాలన్నీ చెప్తూ ఆయన ఒక మాట అంటాడు. ఏంటది? నీయందు అనే మాట బాగా నొక్కాలండి. నీయందు అంటే నిన్ను బట్టి, నీవు ఉండుటను బట్టి, నీయందు భూమి మీద సమస్త జనులకు నేనేం చెప్తాను, నీకొక సంతానం ఇస్తాను, నీకొక సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నీయందు అనే మాట నిన్ను బట్టి, ఆ రోజు నోవాహును బట్టి, ఆ రోజు కయ్యను బ్రతకడానికి ఆ ఉన్న వాగ్దానాన్ని బట్టి, ఈరోజు అబ్రహాముతో చెప్పాడు, భూమి యొక్క సమస్త జనులు వంశము ఆశీర్వదించబడతారు. భూమి యొక్క సమస్త జనులు, దానిలో భారతదేశం కూడా ఉంది. అన్ని దేశాలు ఉన్నాయి, ప్రపంచాలన్నీ ఉన్నాయి. ఆ రోజున అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎవరు ఇస్తారని? నీకు సంతానాన్ని ఇస్తానని కదా వాగ్దానం. దానికి 19వ అధ్యాయానికి వెళ్ళి 19వ అధ్యాయానికి వస్తే వాళ్ళు అబ్రహాం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీ ఇచ్చాడు. 19వ అధ్యాయం 17వ అధ్యాయం 19వ అధ్యాయం. పదిహేడు అధ్యాయం 19 వచ్చినాం సరేనా? కన్ను చూడండి చూడండి అక్కడ ఏమంటాడు, నువ్వు కుమారుడిని అంటావు, ఆయనకి ఇస్సాకు పేరు పెడతావు, అతని తరువాత చూడండి. ఇందాక అక్కడ ఏం చదివాం మనం 12వ అధ్యాయంలో, నీయందు తర్వాత నీకు నేను సంతానాన్ని అనుగ్రహిస్తాను. ఆ సంతానం గురించి చెప్తూ ఆయన ఏమన్నాడు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తాను. అతని తర్వాత నేను ఒక స్థిరమైన నిబంధన చేయబోతున్నాను. ఎవరి తర్వాత? ఇస్సాకు తర్వాత ఒక స్థిరమైన నిబంధన వచ్చింది. చూడండి, ఒక్కొక్క లింక్ పెట్టుకుంటారండి. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది, ఇదంతా ఎందుకు జరుగుతుందో మీరు తెలుసుకోవడం కోసం చెప్తుంది. ఇదంతా ఒక నిత్య నిబంధన చేయడానికి సిద్ధపడిపోయాడు. ముందు నీకు సంతానాన్ని ఇస్తారంటే అతడు అబ్రహాము అయితే నాకు తెలిసి ఇస్సాకు అని మాత్రం అనుకోలేదు. ఎందుకంటే ఏప్రిల్ రాసిన పత్రికలో చెప్పాడు, అబ్రహాము అంట ఆ రోజుల్లోనే దేవుడు నా కడుపును పుడతాడు అని ఎదురు చూశాడు. మెస్సియా యేసుక్రీస్తు నా గర్భానం పుడతాడని అప్పుడు ఎదురు చూశాడంట. ఎందుకు ఎదురు చూశాడు? ఆయన చెప్పాడు కదా, నిన్ను బట్టి నేను చాలా ఆశీర్వదించబోతున్నాను, అన్ని దేశాల వారిని ఆశీర్వదించబోతున్నాను, సమస్త వంశాలను ఆశీర్వదించబోతున్నాను. అలాంటి ఆయన అనుకున్నాడు, నా గర్భాన్ని ఒకవేళ యేసుక్రీస్తు పుడతాడేమో. ఆ రోజుల్లోనే ఆయన ఎదురు చూశాడు. ఆయనకి క్లారిటీ ఇవ్వడానికి 17వ అధ్యాయంలో ఏం చెప్తున్నా అంటే, నీకు కుమారుని ఇస్తాను, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, అతని తర్వాత క్లారిటీ ఇచ్చాడు.
అతని తర్వాత అతని సంతానానికి నేను నిత్య నిబంధన. ఇస్సాకుకి కుమారుడు పుట్టాడు. ఎవరు పుట్టారు? యాకోబు పుట్టాడు. యాకోబుకి 12 మంది పుట్టారు. యాకోబుకి 12 మంది పుట్టారు. ఈ 12 మందిలో ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. ఆయన పేరు యోదా. ఆయన పేరేంటి? యోదాకు ఏం జరగబోతుంది అనేది ఒక ప్రవచనంగా చెప్పబడింది. ఆ వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చేయి ఉండును. యోదా పదమ సింహము అని చెప్పబడింది. యోధా గురించి ఏం చెప్తారు? యోధా నిన్ను అందరూ ఏం చేస్తారు? నిన్ను స్తుతిస్తారు. భూమి మీద స్తుతి పొందే అర్హత ఎవరికి? యోధాకుందా? యోధాకుందా? ఇవన్నీ ఒక మర్మయుక్తమైన ప్రవచనాలు, ఇవన్నీ దాచబడినటువంటి ప్రవచనాలు. అత్యంత లైన్లో ఏం చెప్తున్నాడు? యోధా పొదమ. ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది? ఇదిగో యోధా గోత్రపు సింహము అని చెప్పాడు. ఎవరు ఆ సింహము? అంటే ఇది ఇండైరెక్ట్ లో అప్పుడు ఏం చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? అక్కడ యేసు క్రీస్తు గురించి చెప్తున్నాడు. యోధా గోత్రంలో ఒక కొదమ సింహము భూమి మీదకి వస్తాడు. ఆ తర్వాత కింద వచ్చిన యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము, ప్రజలు అతనికి విధేయులై ఉండు. ఈ కింద వచ్చిన మీరు చదువుకుంటే రాజదండం ఎవరి దగ్గర ఉంటుందండి? ఎవరి దగ్గర ఉంటుంది? రాజుల దగ్గర ఉంటుంది. రాజదండము రాజుల దగ్గర ఉంటుంది. అది ఎన్నటికీ తొలగిపోదు, దాన్ని స్థాపిస్తాను అని యోధాకు ఆ రోజున దేవుడు ప్రవచనంగా చెప్పాడు. యోధా గోత్రంలో ఒక సింహము, పదమ సింహము పుట్టబోతుంది. అతని చేతిలో రాజదండము. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే యోధా గోత్రంలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. యోధా గోత్రంలో నుంచి అన్ని డీటెయిల్గా కావాలి కుదరుతున్నాను. యోధా గోత్రంలో నుంచి అలా మనం ముందుకెళ్ళిపోతే దావీదు వచ్చాడు. ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదుకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. చూద్దాం, ఆ వచనం కూడా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. 7వ అధ్యాయం 11. నేను నీకు సంతానము కలుగజేయుదును, నీ దినములు సంపూర్ణ. ఆ తర్వాత కింద వచ్చిన
ఏమంటుందంటే, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరమగును. అంటే ఇక్కడ దావీదుకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, నీ తర్వాత నీ సంతానానికి నేను ఒక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాను. ఆ రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. మొదటి భాగంలోనేమో సొలొమోను గురించి చెప్పబడింది. సొలొమోను దేవుడికి ఒక మందిరం కట్టించడం, అతడు ఆయనకి ఇష్టడై ఉండడం, ఇవన్నీ చెప్పబడింది. కింద వచనాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే, ఒక నిబంధన చేస్తాను, నీ రాజ్యము ఇక నిత్యము నిలిచి ఉండేది. నీ రాజ్యము నిత్యము నిలిచి ఉండే రాజ్యం. ఇందా చెప్పాను, యోధా గోత్రపు సింహం రాజదండము పట్టుకున్నవారు. దావీదుకు కూడా దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు, నీ గర్భము నుండి నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, నీకు ఒక రాజ్యాన్ని నేను ఇస్తాను, నీ తర్వాత నీ కుమారులకు దాన్ని నేను ఇస్తాను, తర్వాత దాన్ని నేను స్థిరపరుస్తాను. ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరి గురించి చెప్పబడిన వాగ్దానాలు అంటే యేసుక్రీస్తు గురించి. తర్వాత మనం యెషయా గ్రంథంలో చూస్తే అక్కడ కూడా ఈ ప్రవచనాల గురించి ఒక మాట చెప్పబడింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో యెషయా ఇలా ప్రవచించాడు, ఏమని? ఆలోచించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని పెట్టదు. చూడండి, ఇక్కడ యెషయా మళ్ళీ ప్రవచిస్తున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలును. ఈ ప్రవచనం ఎప్పుడున్న ప్రవచనం? యెషయా చాలా కాలం తర్వాత చెప్తున్నాడు ఈ మాట. యెషయా చెప్పక ముందు ఒకసారి చెప్పబడింది. ఎప్పుడు చెప్పబడింది ఆ మాట? ఆది కాలంలో చెప్పబడింది. ఎవరి సంతానం? స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అనే పదం ఇక్కడ లేకపోయినా దాని నిర్వచనం ఇక్కడ ఉంది యెషయా గ్రంథంలో. ఏంటది? కన్యక గర్భవతి అయి కుమారుని. కన్యక అనే పదం ఎప్పుడు వాడతారంటే పురుషుని ఎరుగిన దానని కన్యక అంటారు. పురుషునితో సంబంధం లేని స్త్రీ కన్యక. మనమంతా పురుష సంతానం. కానీ యెషయా ఈరోజు ప్రవచించే ప్రవచనంలో ఉన్న మాధుర్యం ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని. కింద వచ్చినారేమని అమ్మా? 7:14-15 నిమిషాలు. తొమ్మిదో అధ్యాయం కండి, 9వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద ఏముంది? ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్య భారము. ఈ రాజ్య భారం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? దావీదు కాలం నుంచి స్టార్ట్ అయింది. ఈయన పుడతాడనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఆది కాండం నుంచి స్టార్ట్ అయింది. చాలా సార్లు దేవుడు పాపం వచ్చింది. మనిషి పాపం చేసిన ప్రతిసారి ఏం చేయాలనిపిస్తున్నాయి, దీన్ని చంపేయాలనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రవచనాలన్నీ నెరవేరాలంటే ఆ భూమి మీద మనుషుల మనుగడ ఉండాలి. కన్యక గర్భవతి కుమారుని కంది, మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్య ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. కాబట్టి యేసుక్రీస్తు పుట్టుక ఎలా ప్రారంభించబడిందంటే రాజుగా ప్రారంభించాడు. నేను చెప్పాను,
అంతకు ముందు చాలా మంది పుట్టి తర్వాత రాజులయ్యారు. కానీ యేసుక్రీస్తు ఎలా పుట్టాడు తెలుసా? భూమి మీద రాజుగా పుట్టాడు. యేసుక్రీస్తు భూమి మీద రాజుగా ప్రదర్శించుకున్నటువంటి 3 సందర్భాలు ఉన్నాయి. 3 సందర్భాలు, ముఖ్యమైనటువంటి 3 సందర్భాలు. దానిలో మొదటిది మనం ఆలోచిస్తే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి ఆయన ఏమడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. నేను ఇందాకేం చెప్పాను? ప్రవచనంలో ఏం చూపించాను? యోధా గోత్రపు అని చూపించాను. కాబట్టి యోధా గోత్రంలో యేసుక్రీస్తు జన్మించాడు అని కొందరు తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళకు ఒక సూచన తగిలింది. ఏంటా సూచన? ఆయన నక్షత్రము అని. కాబట్టి తూర్పు దేశంలో ఉన్నటువంటి వారు యూదులకు రాజు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టును అనేటువంటి ఒక ప్రవచనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పుట్టినప్పుడు, ఆ నక్షత్రం పుట్టినప్పుడు వాళ్ళు గుర్తించుకొని దాన్ని ఏం చేశారు? ఆయన పూజించడానికి బయలుదేరారు. కాబట్టి యేసుక్రీస్తు జన్మించిన మొట్టమొదటి సందర్భంలోనే ఎలా జన్మించాడు ఆయన? యూదులకు రాజు. ఇది బహిరంగంగా జరిగినటువంటి ప్రకటన, చాటుమాటగా జరిగింది కాదు. ఎలా జరిగింది? ఇది బహిరంగంగా జరిగింది, చాటుగా జరిగింది కాదు. డైరెక్ట్ గా, అంటే ఎక్కడెక్కడ, అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళను, లేకపోతే వీధుల్లో ఉన్న వాళ్ళని, ఇళ్లలో ఉన్న వాళ్ళని అడగలేదు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి రాజుని అడిగారు. రాజుని అడగడం వల్ల రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? యూదులకు రాజు పుట్టాడు. ఇది బహిరంగంగా జరిగిందా, రహస్యంగా జరిగిందా? ఇకపోతే రెండవ సందర్భం మనం చూస్తే జకరియా గ్రంథం చూడండి ఒకసారి. ఇది కూడా ప్రవచనం, అంటే గాడికి సంబంధించినటువంటి ప్రవచనం అక్కడ రాయబడింది. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు తీరుడనై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి గాడిద మీద రావడం, గాడిద పిల్లల మీద రావడం అనేది అవసరం. కాబట్టి ఈ రోజు యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించేటువంటి సందర్భాన్ని బహిరంగంగా రాజుగా వస్తున్నాడు ఆయన. ఇది కూడా ఎలా జరుగుతుంది? చాటుగా జరుగుతుందా? బహిరంగంగా జరుగుతుంది. ఎలా? ఆ రోజున జకరియా ప్రవచించాడు. ఏమని? గాడిద పిల్లయు ఎక్కువ వచ్చేవాడు నీ రాజు. నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలా? సంతోషించు, ఉల్లాసించు. కాబట్టి యెరూషలేములోనికి ఆయన సమీపించినప్పుడు ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి రావడాన్ని వాళ్ళు చూసినప్పుడు ఏం చేశారు? వాళ్ళు మఠం తీసుకొని ఆ చెట్లు నరికేసి దారిపోవడం ఉన్న బట్టలు పరిచి ఆయనకి దేవు అవసరం అంటూ జయ గీతాలు పరిచి. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవసారి బహిరంగంగా రాజుగా వచ్చాడు. అది రెండవ సందర్భం. మొదటి సందర్భం ఏమో ఆయన జన్మించినప్పుడు, రెండవ సందర్భం ఏమో ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు. ఇంకో సందర్భం ఉంది, అది మూడవ సందర్భం. అదేంటంటే ఆయన అడిగాడు. చూడండి, పిలాతు ఇలా అడిగాడు యేసుక్రీస్తుని. యోహాను సువార్త 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం నుండి మీరు చదువుతారంటే, పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసు పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా, యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుకున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి చెప్పారా అని అడిగాడు. అప్పుడు పిలాతు, నేను యూదుడా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా,
నీవేమి చేసిపోయినట్టుగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్టు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహలోక ఇహ సంబంధమైనది. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది ఎక్కడ జరుగుతుంది? రాజు ఎదుట జరుగుతుంది. పిలాతు ఎదుట జరుగుతుంది. పిలాతు ఎదుట ఏం జరుగుతుంది? ప్రశ్న ఏంటి? నువ్వు రాజువా, యూదుల రాజు నువ్వా అని అడిగితే ఆయన ఏమన్నాడు? నాది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, నాది ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యం అని తెలుసు. అయినా ఇది నువ్వు అడుగుతున్నావా, వాళ్ళు ఎవరన్నా చెప్పి అడుగుతున్నావా అని అడిగి. నేను యూదుని కాదు కదా, నువ్వేమన్నా నువ్వు ఎందుకు వచ్చావు కానీ ఏ నేరం తీసుకుని వచ్చావంటే ఆయన చెప్పాడు. చాలా విషయాలు జరిగింది. తర్వాత ఏమన్నట్టు నీవన్నట్టు నేను. ఇది 3వ సందర్భంలో ఆయన బహిరంగంగా ప్రకటిస్తున్నాడు, నేను రాజునే. ఇవన్నీ ఎప్పటి నుండి జరుగుతున్నాయి? ఈ రోజు సడన్ గా జరిగింది కాదు. ఈ రోజు సడన్ గా జరిగింది కాదు. ఇది ఎప్పటి నుండో జరుగుతుంది. ఎప్పటి నుండో అంటే ఎప్పటి నుండి? అవ్వా దగ్గర నుండి ఇది జరుగుతూనే ఉంది. యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టు నేను రాజునే. దేవుడు పెట్టారా? యేసు క్రీస్తు మన వాళ్ళకి తెలిసి రాశారో తెలియక రాశారో కానీ ఒక పాట రాశారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. ఇది ఎప్పుడు సంకల్పంటారు? ఈ పాట ఎప్పుడు వస్తాడని నేను చెప్తున్నారు. అది వాళ్ళు ఇంకోసారి రాబోతున్నాడు చూసారా, మళ్ళీ రాబోతున్నాడే అప్పుడు సంగతి మాట. అంటే వీళ్ళ ఉద్దేశంలో మళ్ళీ వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? ఆయన రాజుగా వస్తాడు. అందుకనే పిలాతు ఆయన ఏం చెప్తున్నాడంటే నా రాజ్యము ఈలోక సంబంధమైన రాజ్యము. అంటే ఈ రాజ్యం ఎక్కడో ఉందని అర్థం. ఇది కాదు, బాగా అర్థం చేసుకున్నా. ఆయన రాజ్యము ఇది కాదు, ఎక్కడ లేదు, ఇక్కడ కాదు ఆయన రాజు. అర్థమైందండి? ఈ లైన్ అర్థమైందా? ఆయన ఎక్కడ రాజు కాదు, అని ఎక్కడో రాజు. ఈయన మీకు ఇంకో లైన్ చెప్తే మీకు అర్థమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ఘాటు మీద దగ్గర లోపల రాగానే వీళ్ళు ఎందుకు మాటలు చెప్పారో తెలియదు, ఆ బట్టలు ఎందుకు పరిచారో తెలియదు, ఎందుకు వస్తాను అన్నారో కూడా తెలియదు. మీరు బాగా అర్థం చేసి చదువుకోండి. ఎందుకు 4 సువార్తలు రాశారు, కానీ వాళ్ళు ఎందుకు చేశారో మాత్రం అలాగే. అది ఎందుకు జరిగిందంటే ప్రవచనం ఉందిగా జరిగిపోయింది అంతే, కానీ వాళ్ళకి మాత్రం తెలియదు ఇది ఎందుకు జరిగింది అనేది తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే వస్తాను అన్నారో వాళ్ళే సిలువ వేయండి అన్నారు. కానీ వాళ్ళకి తెలిసిందంటారా తెలియలేదంటారా? వాళ్ళు తెలిసేసారంటారా తెలియజేశారంటారా? వాళ్ళకి తెలియదు. ఆయన రాజని తెలియదు, ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలియదు. ఇంకో మాట చెప్పచ్చు, వాళ్ళు ఏమనుకున్నారంటే యూదుతో పుట్టాడు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఈ రాజ్యం ఏమన్నా నిలబడతాడు ఏమన్నా అనుకున్నారు. అందులో వీడు ఉన్నాడు, ఎవడో బంధు కొడుకోగా బారప. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మనం అందరం చెయ్యి కనిపేసి రోమ రాజ్యాన్ని బలగొట్టి మన రాజ్యాన్ని స్థాపిస్తాం. ఆడికి కూడా చెప్పాడు ఎందుకు, అయ్యా నా రాజ్యం వేరు, ఈ రాజ్యము వేరు. కాబట్టి యేసు రాజు అనే విషయాన్ని భూమి మీద ఉన్న అప్పటి ప్రజలు నమ్మలేదు, నమ్మడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఆయన వచ్చాడు, వాళ్ళు పాడేది అంతే.
వాళ్ళకి ఏదో తెలిసి చేయలేదు అది. ఆయన రాజుగా గుర్తించేసి హృదయపూర్వకంగా ఆ ప్రోత్సాహాన్ని అందేసి అలా చేసినోడు కాదది. అలా చేయలేదు. ఈరోజు కూడా చాలా మంది అలాగే చేస్తారు. చిన్నపిల్లల్ని మట్టి పట్టుకుని తిప్పుతా ఉంటారు. నేను చూస్తాగా ఎందుకు తిప్పుతున్నారంటే ఆ పిల్లలు అడిగితే ఏం చెబుతారు, ఈ పిల్లలు ఎవరైనా మట్టలు పట్టుకుని తిరుగుతున్నారు అనుకోండి, యవనస్తులైనా ఎంత పెద్ద ముసలోళ్ళైనా అడగండి, ఏమండి ఏమండి యాక్చువల్లీ చెప్పి ఎందుకండి ఇది చేస్తానని అడిగితే యేసు ప్రభు రాజుగా యేసులేమి వచ్చాడని చెబుతారు. కానీ ఏమంటే రాజుగా వచ్చాడని చెబుతున్నారు కదా, మరి అప్పుడు పుట్టినప్పుడు ఎక్కడ వచ్చాడు అని అడగండి చెప్తారని సమాధానం. తర్వాత ఇంకోసారి రావాలన్నారు కదండి, రాజు మళ్ళీ రాబోతారు, ఇన్నిసార్లు రాజుగా రాకపోయిందండి అని అడిగితే అడగండి సమాధానం చెబుతారు. పోనీ ఆయన రాజుగా వచ్చాడు కదా, రాజుగా వాళ్ళు అంగీకరించేశారా, రాజ్యాన్ని ఏమైనా స్థాపించేశారా, ఆయన ఏమైనా పరిపాలన చేశాడా, ఎన్ని సంవత్సరాలు ఏమేమి పరిపాలన అడగండి సమాధానం చెబుతారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది లైన్, వీడు చేసే ఆచారము నిజమో నీకు తెలియడం కోసం ఇదంతా చెప్పారు. ఇప్పటి వరకు చేసేవారందరూ ఎందుకు చేశారు మనకు తెలియదు. నేను చెప్పబోయే విషయం ఏంటంటే యేసుక్రీస్తు భూమి మీద రాజు కాదు. అది ఎవరు చెప్పారు ఆ మాట? నేను చెప్పానా లేదా ఆయన చెప్తున్నాను? ఆయనే. మరి ఈ లోకానికి రాజు ఎవరో మీకు గుర్తు చేయాలి. అది కూడా చూసుకుంటారు. టైం లేకపోయినా పర్లేదు, అది నా తప్పు కాదు. ఈ సూర్యుని పోతే నా తప్పే. ఈ లోకానికి రాజు ఎవరో మీరు చూడాలి. యోహాను సువార్త 14. యోహాను సువార్త 14. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు ఈ మాట. అంతే చూసారు ఉపయోగం. ఈ లోకాధికారులు వస్తున్నాడు, నాతో వాడికి సంబంధం ఏమీ. ఎవరు అన్నారు ఈ మాట? యేసుక్రీస్తు అన్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో ఈ లోకాధికారి వచ్చుతున్నాడు, నాతో వారికి సంబంధం. ఈ లోకానికి ఎవరున్నారు? ఒక అధికారి. ఎవరైనా యేసుక్రీస్తు అయితే ఎంతవరకు. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాలు ఏమంటే, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన కూర్చుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపించి, నేను సాగిలపడి నాకు నమస్కారం చేసిన కదా వీటన్నిటినీ ఏం చెప్తుందండి సాధ్యం? అపవాది ఏం నాకేం చెప్పాను? ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడికి నాకు ఏ సంబంధం లేదు అన్నాడు. లోకాధికారి ఎవరంటే ఇక్కడ అపవాది. యేసు ఈ లోకాధికారి అపవాదిని డిక్లేర్ అయింది. ఈ అపవాది యేసుక్రీస్తు కొండ మీద తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలనే పదాన్ని అంటారు. ఈ లోక రాజ్యాలన్నిటిని చూపించి ఏం చెప్తున్నాడు? ఇవన్నీ నాకు అప్పగించుకున్నాను. నువ్వేం చేయాలా? నాకు కానీ ఓటు నమస్కారం చేసామంటే ఇవన్నీ నేను నీకు అంటే ఈ లోకాధికారి ఎవడమ్మా? ఎవరు ఈ లోకానికి అధికారి? యేసుక్రీస్తు ఈ లోకానికి అధికారా? సాతాను ఈ లోకానికి అధికారా? అంతే. ఇంకో వాక్యం చూద్దా, లోకాసు వార్త 4వ అధ్యాయం. లోకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 8 దాకా చదువుదాం. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యాలన్నిటిని ఒక్క నిమిషంలో అనలేదు కదా, భూలోక రాజ్యాలన్నిటికీ ఒక్క నిమిషంలో ఆయన చూపించి ఈ అధికారం అంతా, ఈ రాజ్యంలో అంతా నీకు ఇప్పుడు
అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యకూడదు వారికి అది అడిగినాను. ఈ లోకంలో ఉన్న అధికారం మొత్తం, ఈ లోకంలో ఉన్న రాజ్యాల మీద అధికారం మొత్తం ఎవరికి చెప్పండి. అదే నువ్వు ఇప్పుడు నాకు కానీ ముఖ్యమంటే అది నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాడికి నీకు కావాలనుకున్నావు ఈ రాజ్యం నీకు కావాలంటే నాకు. ఈ లోకంలో ఈ రాజ్యం కావాలనుకుంటే మాత్రం నాకు అవకాశం, ఎందుకంటే అది నాకు అప్పగిపోతుంది, నాకు ఇవ్వబడి. ఎవరిచ్చాడు ఆడ తెచ్చుకున్నాడంటే అది ఒక మంది ఇంకో సెక్షన్. అది కావాల్సిన దేవుడు చేశాడు కదా భూమి. వీడు ధైర్యంగా ఎలా చెప్తున్నాడంటే 100% అది చెప్పింది కదా. ఎందుకంటే దేవుని రాజ్యం ఎలా అయితే ఉండదు, దేవుని రాజ్యం వేరుగా ఉంది. కాబట్టి వాడు ఏమన్నాడంటే నాకు ముఖ్యమంటే మాత్రం నేను చెప్తాను. యేసుక్రీస్తు భూమి మీద రాజు కాదు అని మీకు అర్థమైంది. ఆయన భూమి మీద రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన వాడు కాదు అని మీకు అర్థమైంది. ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైనది అని మీకు అర్థమైంది. ఆ రాజ్యము నిత్యము నిలిచేది. ఆ రాజ్యం ఎలక్షన్ ఉండదు. ఆ రాజ్యం ఆయన పరిపాలించేటువంటి రాజ్యం, నిత్యము పరిపాలించే రాజ్యం. ఆయన నిత్యము పరిపాలించే రాజ్యం. ఈరోజు యేసుక్రీస్తు భూమి మీద రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన వాడు కాదు, ఆయన ఇంకొక రాజ్యం గురించి చెప్పడానికి వచ్చాడు. ఇలా ఆకాశం బైబిల్లో మీరు యేసుక్రీస్తు చెప్పే బోధలు మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆలోచిస్తే ఆయన చెప్పే బోధలన్నీ ఉంటుంది. పరలోక రాజ్యము సమీపించుతున్నది. పరలోక రాజ్యం సమీపించుతున్నది. ఉపమానాల్లో కూడా ఇదిగో పరలోక రాజ్యము పులిసిన పిండి వలె ఉండను. ఇలాంటి ఉపమానాలు మీరు దొరుకుతాను. అంటే భూమి మీద ఆయన ప్రసంగాలన్నీ దేని గురించి చెప్తాడు? అది అంటే యేసుక్రీస్తు రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం. అది ఆయన స్థాపించిన రాజ్యం. ఆయన ఆదాం మొదలుకొని చివరి వాడిన వ్యక్తి వరకు చేసిన వాగ్దానం ఏంటంటే మీ రాజ్యాన్ని నేను కనపరిస్తాను, దాన్ని మీకు స్థిరపరుస్తాను, అది నిత్యము నిలిచింది, అది అన్నటికీ అంతవరకు. ఈ లోకంలో ఉన్న రాజ్యాలు ఎలా ఉంటాయి అంటే ఈ భూమి నాది, ఆ భూమి నాది, ఆడు వేరే జాతి వాడు, వీడు వేరే కులం వాడు, ఈడు ఊరు వేరు, నా ఊరు వేరు, ఈ భేదాలతో ఉంటాయి ఈ రాజ్యాలు. ఇవన్నీ ఎవరు పెట్టారు? సైతానండి. సైతాన్ ఏం మాట్లాడాడంటే అరే నీ కులం వేరు వాడి కులం వేరు, నీ జాతి వేరు వాడి జాతి వేరు, నీ చదువు వేరు ఆడి చదువు వేరు, నీ అంతస్తు వేరు ఆడు అంతస్తు వేరు, ఎక్కడో రాడు, ఆ దేశం వేరు ఈ దేశం వేరు. అట్లా విభజించేసి సాతాను మనుషుల్ని దూరం చేశారు. కానీ దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది కదా, ఆ రాజ్యం ఎలా ఉంటుంది కదా, అక్కడ ఆకలి ఉండదు. గొడవ వదిలిపోయిందిగా. ఇక్కడ ఆకలి కోసం కొట్టుకునే వాళ్ళు ఉంటాయి, అక్కడ ధనాలు ఉంటాయి. ఏమండి? ఆ రాజ్యంలో ఆకలైనను దప్పికైనను ఏమీ ఉండదు. ఈ స్థలాల కాడ గొడవ ఆడుకుని చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, డబ్బు కోసం చచ్చిన వాళ్ళు ఎంతమంది, అధికారాల కోసం చంపిన వాళ్ళు చచ్చిన వాళ్ళు ఎంతమంది ఆ రాజ్యంలో. అదే పరలోక రాజ్యం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాజుగా వచ్చాడు. కానీ ఎలా బ్రతికాడో తెలుసా? ఆయన చెప్పాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై తీర మనసు గలవాడై నీ వద్దకు. ఆయన రాజే, కానీ నీ వద్దకు ఎలా వచ్చాడు తెలుసా? సాత్వికుడు గారు, దీనుడు గారు, దీన మనసు గలవాడు గారు.
గాడి ఎక్కాడు కాబట్టి ఆయన ఏదో తగ్గించుకున్నాడని భావం చేస్తున్నారు చాలా మంది. తప్పది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి అభిషేకింపబడిన అంటే రాజుగా అభిషేకింపబడితే గాడి మీద ఊరేగించడం ఆమె. యెహోవా అనేటువంటి వాడు రాజు అయినప్పుడు పక్కపరిచాడు ఆయన నడవడానికి. కొన్ని సూచనలు ఉన్నాయి అంతే తప్ప గాడి ఎక్కడం తగ్గించుకోవడం కాదు. అసలు ఆయన రావడమే ఎలా వచ్చాడంట, తగ్గించుకొని వచ్చాడంట. వచ్చి ప్రకటించాడు ఆయన రాజ్యం ఎలా ఉంటుందో, ఎప్పటి వరకు ఉంటుందో, ఎలా చేయబోతున్నాడు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో భూమి మీద ప్రకటించాడు. కానీ దాన్ని పట్టించుకున్నవాడు ఎవరు లేదు. ఆ రాజ్యం కోసం పోరాడిన వారు ఎవరు లేరు, కానీ ఆచారాల కోసం పోరాడే వాళ్ళు చాలా మంది. నేను చెప్తున్నాను, చెయ్యొచ్చే చేయకూడదా మీ నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో ఎలా చేయడం అంటే ఆ లోకం కోసం మనం ఆయన చేసినట్టు చేయడం చాలా ఇంపార్టెంట్. ఆయన చేసింది చేయడం ఇంపార్టెంట్. ఏం చేశాడు ఆయన దేవమనసు తెలుసుకుని సాత్వికుడై మన దగ్గరికి వచ్చి ఆయన పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాడు. ఆ లోకాన్ని సంపాదించుకోవడం కోసం ఏం చేయాలో చెప్పాడు. అది చేద్దాం. చేయాల్సిన దాన్ని వదిలేసి ఏందో చేసుకుంటా పోతే అక్కడ చేయాల్సింది ఒకటి ఉంది, అది చేద్దాం. ఏంటది? ఆయన రాజు, ఆయన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళడానికి మనం చేయాలి. వాళ్ళ రూట్లో మనం ఉంటే ఇంకా చాలా మంది ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళని కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైన పెట్టాలి. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు. మొత్తం మీద యేసుక్రీస్తు రాజు కావడం అనేది, గాడి మీద రావడం అనేది, ఇవన్నీ కూడా దేనానుసారంగా జరిగి ప్రవచన అనుసారంగా. ఎప్పటి నుంచి ప్రవచన ఉంది? ఆది కాండంలో అపవాదం నిర్మించింది. అది అలాగే కంటిన్యూ అది జరగబోయేంత వరకు జరిగింది అనుకోకండి. ఎందుకు మళ్ళీ చెబుతున్నా, ఈ లోకానికి అధికారి మాత్రం యేసుక్రీస్తు కాదు. ఈ లోకానికి ఆయన రాజు కాదు. అది కూడా మీకు స్పష్టంగా ఆయన రాజ్యానికి రాజుగా ఆయన ఉన్నట్టు మనం కూడా ఆ రాజ్యాన్ని సంపాదించుకునేవారు. అందుకే ఇంకో కొన్ని వచ్చిన ఆయన చెప్పాడు, ఎవడైతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడో వాడు నిత్యము ఆయనతో కూడా నివాసం చేయబోతున్నాడు. నిత్యము. కానీ సంపాదించుకునేవారు ఎవరు? ఆ లోకాన్ని సంపాదించుకునేవారు. భూమి మీద ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు. దానిలో కన్నా చెప్తే మనకు టైం సరిపోదు. భూమి మీద ఒక లైన్లో చెప్తాను, భూమి మీద ఆయన రాజ్యం స్థాపించాడు అనే పదం వాడుతున్నాడు. భాగవతం భూమి మీద ఆయన భూమి మీద వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన స్థాపించిన ఆయన రాజ్యము భూమి మీద ఏంటంటే సంఘం. ప్రార్థన చేస్తాం. తండ్రి ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఆయన మీ రాజ్యాన్ని భూమి మీద నువ్వు స్థాపించాడు. అది సంఘం. ఈ సంఘం రేపు మీ రాజ్యానికి వారసు. ఆ రాజ్యాన్ని ఈ భూమి మీద ఉన్న మనుషులు సంపాదించుకోవాలి, స్వతంత్రించుకోవాలంటే ఎంతో గొప్ప పోరాటం ఉంది. కాబట్టి ఆ పోరాటాన్ని చేసేవారిగా మేము ఉండడానికి సహాయం చేయాలి. ఆచారాల కంటే ఉద్దేశాన్ని మేము స్పష్టంగా తెలుసుకోండి. మీ ఉద్దేశాన్ని మేము నెరవేర్చినట్టుగా సహాయం దయచేసి ఇతరుల వాక్యం ప్రతి మందులను ఫలించడానికి దయచేసి, ఆలోచించి అర్థం చేసుకుని అనుసరించడానికి కూడా దయచేసి. ఇప్పటి వరకు మీరు నడిపించిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు చేస్తూ వాక్యాన్ని మా హృదయంలో ఫలించండి. ఒకసారి ఈ రీతిగా కలుసుకొని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి మహిమపరిచి ఆయన మేము నడుచుకున్నట్టుగా అప్పటి వరకు ఈ కృపమైన అందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.